నోరు వక్షస్థలం పైనంతా సింహంతల కిందంతా కూడా నరమానవ లక్షణాలు కలిగి ఉంటారు. ఇక్కడ స్వామివారు భరద్వాజ మహర్షి అంగీరస మహర్షి గోత్రం వెలిశారు. గోదావరి నది ప్రదక్షిణలో భాగంగా పలానా గుహలో నేనున్నానని గుర్తులు తెలిపారట. ఆ గుర్తుల మేరకి కొండంతటిని కూడా తొలగిస్తూ ఉన్నటువంటి సమయంలో గుణపం వెళ్లి నాభి దగ్గర దెబ్బ తగిలింది. ఆ ప్రదేశం ఇక్కడ పంచె కింద ఉంటుంది. మనిషి శరీరంలా ఉండడం చేతన మనకి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం కారుతుందో స్వామి కూడా తేమల ద్రవం కారుతూ వచ్చింది. ఆ కారేటటువంటి ద్రవానికి పసుపు చందనం పెట్టి సంతాన వివాహ ఆరోగ్య సమస్యలను నిర్ణయిస్తారు. ఎవరి సమస్య ఉంటే వాళ్ళే రావాలి. వారికి సంకల్ప పూర్వకంగా సాలగ్రామంతో శుద్ధి చేసి మంత్రోపదేశం చెందిన ప్రసాదం నాభి దర్శనం వాడి విధానం పద్ధతి చెప్పి పంపిస్తారు. దీనికి గాను 2616 దక్షిణ తీసుకుంటారు. అలాగే ఇక్కడ స్వామికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం విశేషం. గోవిందా. నోరు వక్షస్థలం పైనంతా సింహంతల